హాయ్ గుడ్ ఈవినింగ్ అందరికీ. ఏంటి ఏదో గిఫ్ట్ ప్యాకింగ్ అనుకుంటున్నారా? అవునండి, గిఫ్ట్ ప్యాకింగే చేస్తున్నాను. ఎందుకంటే మా వారి పుట్టినరోజు, ఆయనకి గిఫ్ట్ చేయడం కోసం నేనైతే ఒక 2 గిఫ్ట్లు అయితే ప్యాక్ చేస్తున్నాను. 2 నేను ఇవ్వడానికి కాదు, దానిలో ఒకటి మాత్రమే. నేను ఒక్కదాన్ని ఇచ్చానంటే ఇంకా పిల్లలు గొడవ చేస్తారు కాబట్టి పిల్లల కోసం కూడా నేనైతే గిఫ్ట్ ప్యాక్ చేయించాను. ఇంకా వచ్చేటప్పుడు మాత్రం పిల్లలకి లంచ్ బాక్స్ ఇచ్చి రిటర్న్లో అయితే నేను కేక్ గిఫ్ట్లు అయితే తీసుకున్నాను. ఇంకా ఆయనైతే బిజీ అయిపోయారనమాట. ఈవినింగ్ ఎప్పుడో దొరికారు నాకు 5కి అలా. ఇంకా ఆ టైంలో నేనైతే కేక్ కట్ చేయించాను ఆయనతోనూ. ఆయనకైతే ఇలా కేక్ కట్ చేయడం అయితే అసలు ఇష్టం ఉండదు. నా పోరు పడలేక మాత్రమే ఆయన ఇన్ని సంవత్సరాల నుంచి కేక్ కట్ చేస్తూ ఉన్నారనమాట. మార్నింగ్ నుంచి ఆయన బాగా బిజీగా ఉండడం వల్ల మాకైతే టెంపుల్కి వెళ్ళడం కూడా కుదరలేదు. ఇంకా ఈవినింగ్ అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. ఇంకా నేను తెచ్చిన గిఫ్ట్ అయితే శ్రిత అయితే ఇచ్చేసింది. ఇంకా దాన్ని అయితే ఓపెన్ చేస్తే నేను వినాయకుడు బొమ్మ అయితే తీసుకున్నాను అనమాట. సిస్టమ్ దగ్గర పెట్టుకుంటారని చెప్పి అది తీసుకున్నాను. ఇంకా తర్వాత అయితే ఇంకా సిద్ధు ఏం చేశాడంటే, నేను తీసుకున్న మగ్ని సిద్ధు అయితే గిఫ్ట్గా ఇచ్చాడనమాట వాళ్ళ నాన్నగారికి. ఇంకొక పెన్ కూడా తీసుకున్నాను, అది కూడా వాడే ఓపెన్ చేశాడు. ఇంకా పిల్లల చేత ఇప్పించాను అనమాట. నేను కూడా, వాడైతే ఏడుస్తున్నాడు. శ్రిత అయితే ఒక కార్డు మీద హ్యాపీ బర్త్డే నాన్న అని చెప్పి రాసిందనమాట. అది తను సపరేట్గా గిఫ్ట్ చేసిందనమాట. తర్వాత నేను ఇచ్చిన గిఫ్ట్ను కూడా తనైతే వాళ్ళ నాన్నగారికి అయితే గిఫ్ట్ చేసింది. ఇక్కడైతే నేను ఇచ్చిన మగ్ని అయితే ఓపెన్ చేశారు. ఈయనైతే టీలు కాఫీలు అయితే తాగరు, కాకపోతే ఏంటంటే మెంతి వాటర్ హాట్ వాటర్ అయితే తాగుతారు. ఇంకా దానికోసం యూజ్ అవుతుందని నేనైతే ఇది ఇచ్చేసాను. బాయ్ బాయ్.